హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద టేస్టీ టాస్క్. ఈరోజు మనం మటన్ పులావ్ సింపుల్గా టేస్టీగా యమ్మీగా కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ రెసిపీని అస్సలు వంట రాని వాళ్ళు బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. పీస్ చూసారు ఎంత టెండర్గా జ్యూసీగా మెత్తగా ఉడికిందో. అలా సింపుల్గా చేసుకోవచ్చు, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. బట్ చాలా ఈజీ రెసిపీ ఇది. ముందుగా మనం మిక్సీ గిన్నెలో కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా ఒక 3-4 పచ్చిమిరపకాయలు వేసి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత మటన్లో అది వేసి కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ లాగా అలా మ్యారినేట్ చేసుకుంటే టేస్టీగా యమ్మీగా జ్యూసీగా ఉంటుంది మటన్. తర్వాత ఇంకో కుక్కర్లో ఆయిల్ ఇంకా కొంచెం ఒక 2-3 స్పూన్స్ గీ వేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మటన్ బిర్యానీలో గీ చాలా బాగుంటుంది. తర్వాత కొంచెం ఆయిల్ అండ్ గీ వేడయ్యాక బిర్యానీ మసాలా స్పైసెస్ అన్నీ వేసి స్లో ఫ్లేమ్లోనే కొంచెం ఫ్రై చేసుకున్నాక ఆనియన్స్ ఫ్రై చేయాలి. ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయ్యి గోల్డెన్ బ్రౌన్లోకి రావాలండి. ఆనియన్ బాగా ఫ్రై అయితేనే పులావ్ చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. అవి కొంచెం ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఫ్రెష్గా నూరుకునేది అయితే చాలా బాగుంటుంది. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా బాగా ఫ్రై అయ్యి పచ్చివాసన పోయాక మ్యారినేట్ చేసుకున్న మటన్ కూడా వేసి కొంచెం ఒక 5 minutes లాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఒక 2 glasses ఆఫ్ వాటర్ వేసి కుక్కర్ పెట్టేసి ఒక 5 to 6 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ పెట్టేయాలి మనం. అలా పెట్టేస్తే మటన్ చాలా మెత్తగా ఉడుకుతుంది. ఒక 6 విజిల్స్ వచ్చాక మటన్ బాగా కుక్ అయిపోయి ఉంటుంది. తర్వాత మటన్ ఇంకా మటన్లోంచి ఉడికిన తర్వాత వచ్చే వాటర్ ఉంటుంది కదా, అది కూడా సెపరేట్ చేసుకొని ఓన్లీ మటన్ సెపరేట్ చేసి అది మళ్ళీ కొంచెం ఆయిల్ అవన్నీ వేసి కర్డ్, పెరుగు, మసాలా, గరం మసాలా, బిర్యానీ మసాలా మీ చాయిస్ ఏదైతే అది వేసుకొని కొంచెం బాగా ఫ్రై అయ్యాక ఈ రైస్కి సరిపడా అంటే మీకు మటన్లో ఊరిన వాటర్ కూడా ఉంటుంది కదండి, ఆ వాటర్ రైస్కి సరిపడేలాగా వేసుకోవాలి. అంటే 1 glass రైస్ తీసుకుంటే 2 glasses ఆఫ్ వాటర్ తీసుకోవాలి. నేను నార్మల్ రైస్తో చేస్తున్నాను. ఒకవేళ బాస్మతి రైస్తో చేస్తే 1 glass రైస్కి 1.5 glass రైస్ వాటర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్ అవన్నీ టేస్ట్ చేసుకొని ఈ స్టేజ్లోనే చేసుకోవాలండి. టేస్ట్ చేసుకొని సరిపోతే ఇంకా వదిలేసి కొంచెం లెమన్ పిండుకొని వాటర్ కొంచెం బాగా బాయిలింగ్ స్టేజ్కి వచ్చాక రైస్ వేసుకోవాలి. నా రైస్ వేసే క్లిప్ మిస్ అయింది. సో మీరు ఈ స్టేజ్లో రైస్ వేసి విజిల్కి ఒక 2 విజిల్స్కి పెట్టేస్తే ఇలా యమ్మీగా టేస్టీగా ఈజీగా సింపుల్గా అయిపోతుందండి బిర్యానీ. చూసారా ఎంత పొడి పొడిగా ఉందో. ఈ రెసిపీ మీరు బ్యాచిలర్స్, వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please subscribe to my channel.